guys, welcome back to my channel Tales of Ashu. So ee roju video vachesi endante day out anamata memaithe bayitiki veltunnamo. Actually day out endukante repu my husband Mr. Karthik's birthday anamata. సో బర్త్డే రోజు ఇంట్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి ముందు రోజే మేము ఇలా బయటకు వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. రీసెంట్గా గోల్డ్ షాపింగ్ డే అవుట్ అని ఒక వీడియో చేశాను కదా, మీరు చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. దానికి నాకు 1500 వ్యూస్ వచ్చాయన్నమాట. అంటే లాంగ్ వీడియోకి 1500 వ్యూస్ వచ్చాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 1500 వ్యూస్కి ఇంత హ్యాపీయా అంటే ఎస్ డెఫినెట్లీ. బిగినర్స్కి అయితే అది చాలా హ్యాపీ అనమాట. 1500 వ్యూస్ అంటే లాంగ్ వీడియోకి, అంటే అంతమంది నా వీడియోని క్లిక్ చేసి చూస్తున్నారంటే ఆ హ్యాపీనెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నాకు. ఎవరెవరు వీడియో చూసారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ చాలా కొత్త వాళ్ళందరూ నా ఛానల్ని చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోదాం. అమెజాన్ నుంచి కొన్ని పార్సల్స్ వచ్చాయన్నమాట, అవే ఓపెన్ చేస్తున్నాను. కోడ్ సెట్స్ ఆర్డర్ చేశాను నేను. సో అవే చూస్తున్నాను ఎలా వచ్చాయి ఏంటని. దీని ఫుల్ వీడియో నేను మళ్ళీ మీకు పోస్ట్ చేస్తాను. అండ్ దెన్ ఇంకా నేనైతే డ్రెస్ కోసం వెతుక్కుంటున్నాను అనమాట. ఏ డ్రెస్ సెట్ అవుతుంది బయటకు వెళ్ళడానికి అని చెప్పి. మనకి ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కొంచెం ఆలోచిస్తూనే ఉంటాం కదా, ఏది వేసుకోవాలి అస్సలు అర్థం కాదు. బయటకు వెళ్ళే టైంకి అసలు ఏం లేవన్న ఫీలింగ్ వస్తుంది. సో నేనైతే ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాను బయటకి. అండ్ దెన్ వీడికి బాయ్ చెప్పేస్తున్నాను అనమాట, ఈ బుడ్డోడికి. సో మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఒంగోలులో స్పైసీ ఫీస్ట్ అని చెప్పేసి ఉంది. సో నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు అక్కడికి వెళ్ళి. సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మేమైతే ఇంకా స్పైసీ ఫీస్ట్కి వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాము. ఒంగోలులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు ఎప్పుడైనా స్పైసీ ఫీస్ట్కి వెళ్ళారా? వెళ్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో నేనైతే వీడియో కోసం ఏం క్లిప్స్ తీసుకోకుండా ఇంకా పడుకుని పోయాను నా వల్ల కాక. సో నేనైతే అదే చెప్తున్నాను అనమాట, ఇక్కడ క్లిప్స్ ఏం లేవని. సో ఇది వచ్చేసి ట్రంక్ రోడ్లో రత్నమహల్ కింద ఉంటుంది. సో ఇక్కడైతే అంబియన్స్ అంతా బాగానే ఉంది. అండ్ మాకైతే వెళ్ళగానే పానీపూరి ఆఫర్ చేశారనమాట. పానీపూరి అండ్ దెన్ పెరుగుపూరి కూడా. ఎంతైనా స్ట్రీట్ స్టైల్లో తిన్నంత టేస్ట్ అయితే రెస్టారెంట్స్లో డెఫినెట్లీ రాదు కదా. సో టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది. మనకైతే ఆ టేస్ట్ అసలు రాదు. అండ్ దెన్ ఒక డ్రింక్ కూడా ఆఫర్ చేశారు. సో ఇదైతే లిటరల్లీ షుగర్ వాటర్ లాగే ఉందన్నమాట. మేమైతే కొంచెం మోడిఫై చేసి తీసుకున్నామని చెప్పేసి అడిగాము. సో ఇంకా వాళ్ళైతే దాన్ని కొంచెం లెమన్ ఇంకా పుదీనా అవన్నీ వేసి ఏదో మోడిఫై చేసి తీసుకొని వచ్చారు. అండ్ దెన్ మాకైతే స్టార్టింగ్లో సర్వీస్ కొంచెం లేట్ అయింది. సో అందుకని చెప్పేసి ఇలా సలాడ్స్ తింటూ కూర్చున్నాం. అండ్ దెన్ తర్వాత సర్వీస్ అయితే బాగానే చేశారు. అండ్ ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. నాకైతే క్రిస్పీ కార్న్ ఫేవరెట్ అనమాట. కానీ అది తింటే ఇంకా మనం అక్కడ ఉన్నవన్నీ ఏం టేస్ట్ చేయక్కర్లేదు, కడుపు అంతా ఫుల్ అయిపోతుంది. సో నేనైతే కొంచెం కంట్రోల్ చేసుకొని కొంచెమే టేస్ట్ చేస్తాను. ఎందుకంటే మిగిలిన ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేయాలి కదా, చాలా రకాలు ఉంటాయి. ఇలా అన్లిమిటెడ్ ఫుడ్ ఇలాంటి వాటికి వెళ్ళాలనుకుంటే ఏం తినకుండా వెళ్తేనే బెటర్ అనమాట. సో మనం ముందు తిని వెళ్ళామంటే అక్కడ ఫుడ్ అంతా మనం ఎక్స్ప్లోర్ చేయలేము. సో అక్కడ చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ టేస్ట్ చేయాలంటే మనమైతే ఎంప్టీ స్టమక్ మీద వెళ్తేనే బెటర్. ఇన్ని రకాలు ఒకేసారి తినడం అస్సలు హెల్తీ కాదు, బట్ ఇట్స్ ఓకే. సో మన అకేషన్స్ ఉన్నప్పుడు వెళ్ళడం ఓకే కదా. సో కొన్నిసార్లు అయినా మంచి ఫుడ్ అదంతా తింటూ ఉండాలి, మనకు నచ్చింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత నాన్ వెజ్ తింటే ఆ ఫీలింగే వేరుంటుంది కదా. సో నేనైతే చాలా రోజుల నుంచి నాన్ వెజ్ తినలేదు అనమాట. ఇప్పుడు నాన్ వెజ్ తింటుంటే ఆ ఫీలింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇన్ని టైప్స్ ఒకేసారి తింటుంటే ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ ట్రై చేసేసాను. ఫిష్ ఒకటి కొంచెం బాగాలేదు. ఫిష్ ఎంతైనా మనం ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది కదా.
సో నేనైతే 90% స్టార్టర్స్కి అండ్ దెన్ ఇంకొక 5% మెయిన్ కోర్స్కి అండ్ దెన్ ఇంకా 5% డెజర్ట్స్కి. సో నేనైతే ఇలానే ప్రిఫర్ చేశాను అనమాట. మోస్ట్లీ అందరు కూడా అలాగే ఉంటారేమో. నాకు చికెన్ సూప్ అంటే పర్సనలీ చాలా ఇష్టం అనమాట. సో అలా చాలా ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళి చికెన్ సూప్ వేసుకున్నాను. అది లిటరలీ టొమాటో రసం అనమాట. అసలు చికెన్ సూప్ అస్సలకే కాదు, టొమాటో రసం పెట్టారు ఆ ప్లేస్లో. అండ్ దెన్ మెయిన్ కోర్స్లో ఇలా క్రాప్ పెట్టారనమాట. ట్రై చేద్దామని చెప్పేసి తెచ్చుకున్నాం. మాకైతే తినడానికే రాలేదు, అది ఎందుకో తెలీదు, తినడానికి అవ్వట్లేదు అది. అండ్ ఇంకా కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చింది. మేబీ సరిగ్గా కుక్ అవ్వలేదో ఏమో తెలియదు, కానీ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చింది. సో ఇంకా మేమైతే పక్కన పెట్టేసాం దాన్ని. అండ్ దెన్ ఇంకా మేమైతే డెజర్ట్ సెక్షన్కి వెళ్ళిపోయాం అనమాట. డెజర్ట్స్ ఏం పెద్దగా లేవు, సో ఇక్కడ ఉన్నవే అనమాట. ఇవి మాత్రమే ఉన్నాయి డెజర్ట్స్లో. ఇంకా ఒక్కొక్కటి ట్రై చేసేసాను నేనైతే. మనం ఎంత ఫుల్గా తిన్నా కానీ డెజర్ట్స్ కోసం ఆ కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, సో ఎంత ఫుల్గా ఉన్నా అది ఎందుకో లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. నేనైతే మంచిగా ఇంకా డెజర్ట్స్ ఎంజాయ్ చేశాను ఉన్నంత వరకు. సో మాకైతే ఓవరాల్గా ఓకే అనిపించింది. అంటే మరీ అంత బాగుంది ఇంకా మరీ అంత బాగాలేదు అని చెప్పడానికి కూడా లేదు. సో మాకైతే యావరేజ్ అనిపించింది అనమాట. జర్నీ ఉన్నది 1 అవర్ అయినా కూడా దానికి కూడా టీ బ్రేక్ ఉండాలన్నమాట. సో ఇంకా మేమైతే ఫైనల్గా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంకా వీటితో ఆడుకున్నాం అనమాట కాసేపు. మాకైతే బాగా టైంపాస్ వీటితో ఆడుకోవడం. ఎలా వచ్చావు? ఎలా వచ్చావు నువ్వు ఇలాగా? దాదా ఇంక చాలు. చేతికే చూడు వాడు తింటున్నాడు. వాడు చేయి నోట్లో పెట్టుకుని తింటున్నాడు. ఇదో నన్ను ఎందుకు రికార్డ్ చేస్తా? తినకూడదు. చేతికి అంత సేమ్ తీసేసి తినకూడదు. సో ఇంకా బర్త్డే రోజు మేమైతే ఇంట్లోనే ఉన్నాను అనమాట. సో ఇంట్లో ఎవరు నాన్ వెజ్ తినరు కాబట్టి వెజ్ పులావ్ అండ్ దెన్ దాల్చా చేసుకుందాం అని చెప్పేసి దానికి కావాల్సిన వాటి కోసం అంతా వచ్చాం మేము ఇక్కడ రిలయన్స్కి.
సో బర్త్డే కదా చాక్లెట్ ఏం కొనివ్వవా అని అడుగుతున్నాను నేనైతే ఇక్కడ. ఫైనల్గా చాక్లెట్ అయితే తీసుకోలేదన్నమాట, ఎందుకంటే నిన్ననే ఆల్రెడీ చాలా తినేసాను స్వీట్ ఐటమ్స్. సో నేనైతే చేయలేదన్నమాట ఈ వెజ్ పులావ్, కార్తీకే చేశాడు. సో నేనైతే ఉడికేలా జస్ట్ ఆఫ్ చేస్తున్నాను కలుపుతూ. సో దాల్చా అయితే నేను చేశాను అనమాట, ఈ వెజ్ పులావ్ అయితే నేను చేయలేదు. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బిర్యానీస్ ఈ పులావ్స్ అయితే చాలా బాగా చేస్తాడు, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట తను చేసినవి. అండ్ దెన్ ఇంకా ఫుడ్ కుక్ చేసుకొని మంచిగా ఎంజాయ్ చేసేసాం. ఈవినింగ్ కొంచెం ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. సో ఇలాంటి వాటితో చాలా కేర్ఫుల్గా ఉండండి, ముఖం దాని మీదకి అస్సలు పెట్టద్దు వెలిగించేటప్పుడు. సో ఇదైతే ఒకేసారి ఇలా బ్లాస్ట్ అయిపోయినట్టు అనిపోయింది, బట్ ఏం కాలేదన్నమాట. Hope you guys enjoyed my vlog. Thanks for watching this video guys. Do subscribe.